విజయనగరం జిల్లా కొత్త వలసలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. పెళ్లైన 8 నెలలకే దంపతులు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, ఎందుకు చనిపోయారో తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం. కొప్పల చిరంజీవి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గీతాల వెంకటలక్ష్మి ఓ ప్రైవేట్ స్టోర్లో పనిచేస్తోంది. చిరంజీవి ఫ్యాన్ కు ఉరివేసుకోగా వెంకటలక్ష్మి విగత జీవిగా నేలపై పడి ఉంది. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య జరిగిందా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కొత్త వలసలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నారు. వారిద్దరికి నిన్న గొడవైనట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వారితో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ, నైబర్స్ ఏం చెప్తున్నారు? రాధిక, కొత్త వలసలోని ఒక దారుణం చోటు చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి సంఘటన చోటు చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఈ విధంగా ఎందుకు చేశారనే దానిపై కూడా గ్రామస్తులందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం అసలు గ్రామంలో మొత్తం విషాదం నెలకొంది. 2 గ్రామాలు, ఎవరైతే చిరంజీవి అదేవిధంగా వెంకటలక్ష్మి ఇరువురు గ్రామాల్లో కూడా ఒక విషాద ఛాయలు నెలకొంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరు జాబులు చేసుకుని ఒక అండర్స్టాండింగ్ తో ఇద్దరు కూడా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే రీసెంట్ గానే ఒక 8 నెలలుగా, అంటే సంక్రాంతి సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక కొత్త జంట నూతన జీవితంలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇలా ఒక చిన్న పొరపాట్లు కావచ్చు, అదేవిధంగా కుటుంబ చిన్న కలహాలు, వీటిలో భాగంగా ఇద్దరు కూడా ఇలా ఉరివేసుకుని ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది చాలా బాధ కలిగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంధువులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా అసలు ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు పట్ల గొడవకి పెద్ద కారణాలు కూడా మనకి ఎక్కడా కూడా కనిపించడం లేదు. వాళ్ళు కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే పెద్ద పెద్ద గొడవలు అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్దలు వారి సమక్షంలో చర్చలు జరుపుకొని మళ్ళీ కలిసి ఉండే జీవితాలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. కానీ ఇద్దరు కూడా అటువంటి పెద్ద పెద్ద గొడవలు కూడా ఏమీ జరగలేదు. ఇద్దరు కూడా చిన్నపాటి గొడవే ముందు రోజు రాత్రి జరగడం, వెంటనే ఈ విధంగా చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ చేసుకున్నారా లేకపోతే ఇంకేమైనా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి మాత్రమే అక్కడ ఉరేసుకుని మనకు కనిపిస్తున్నారు. వెంకటలక్ష్మి కింద పడిపోయి మనకి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. సో ఏం జరిగిందనే దానిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ శివశంకర్.